ఉంటుంది. కేవలం ఆ భూముల మీద వీళ్ళ కన్ను పడింది కాబట్టి ఇదంతా చేస్తున్నారు. ఇది అన్యాయం కాదా? అసలు విశాఖపట్నం స్టీలు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. అలాంటప్పుడు దీన్ని కాపాడుకోవాలని ఒక్కరైనా ఎందుకు ప్రయత్నించడం లేదు అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ రోజుటికైనా అక్కడ ఉన్నారు కాబట్టి కనీసం ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్కు వెళ్తారేమో చూద్దాం. వాళ్ళకి ఏమైనా భరోసా కలిగిస్తారేమో చూద్దాం. చంద్రబాబు గారు ఎన్నెన్ని మాటలు చెప్పారు. తెలుగు ఆత్మగౌరవం అన్నారు, విశాఖపట్నం స్టీలు మాకు సెంటిమెంటు అన్నారు, ఎందాకైనా పోరాడతామన్నారు. ఒకప్పుడు వాజ్పేయి గారు విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయబోతే నేనే ఆపాను అన్నాడు చంద్రబాబు గారు. మంచిది సార్, మరి ఇప్పుడు కూడా అదే ప్రమాదం ఉంది, మరి ఇప్పుడు ఎందుకు ఏమీ చేయటం లేదు? ఎందాకైనా పోరాడతామన్నారు, అవసరమైతే ప్రాణాలు పణంగా పెడతామన్నారు, రాజీనామాలు చేస్తామన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఏమీ చేయటం లేదు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్పష్టంగా 2021లో చెప్పిన మాట విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయబోతున్నాము అని. 2021లో ఆ మాట చెప్తే ఇటీవల మొన్న జరిగిన పార్లమెంటులో అంటే ఏప్రిల్లో దానికి సంబంధించిన మంత్రి చెప్పిన మాట ఆ నిర్ణయం నిలబడుతుంది. దట్ డెసిషన్ స్టాండ్స్ అన్న క్లారిఫికేషన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ పార్లమెంటులోనే చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు? విశాఖపట్నంలోనే ఉన్నారు చంద్రబాబు గారు కాబట్టి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సేల్లో విలీనం చేయాలి, అవసరమైతే ఢిల్లీ దాకైనా వెళ్తాం అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకేమన్నారు? అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మరి అవన్నీ పబ్లిక్ కోసం చెప్పిన డైలాగులు మాత్రమేనా? మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం స్టీల్లో పనిచేస్తున్న వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఇవి ఏవైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిలీజ్ చేశారో దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం స్టీల్ మీద చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు విశాఖపట్నంలోనే ఉన్నారు. దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి. ఒక్కరైనా కనీసం విశాఖపట్నం స్టీల్ను విజిట్ చేయండి. చాలామందికి మీరు భరోసా కల్పించిన వాళ్ళు అవుతారు. విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఒప్పుకోదు. ఇది ఒక పోరాటంలా, ఒక ఉద్యమంలా మేము చేపడతాం. మళ్ళీ ప్రజలకు మాటిస్తూ థ్యాంక్ యూ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎన్డీఏ అభ్యర్థికే చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, వైసీపీ అయినా అందరూ కలిసి మద్దతు ఇస్తున్నారు. ఒక్కొక్కరి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం, ఎందుకు ఇవ్వకూడదు, మాది మిత్రపక్షం కదా అంటున్నారు. నిజమే, మీది మిత్రపక్షమే. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు ఆత్మగౌరవం కోసం కాదా? మరి ఈరోజు తెలుగువాడు నిలబడి ఉన్నాడు. మరి ఈరోజు తెలుగు జాతి పక్షాన నిలబడాలని మీకు ఎందుకు అనిపించడం లేదు? ఆ రోజు ఎన్టీఆర్ గారు పివి నరసింహారావు గారి కోసం నంద్యాల సీటు వదులుకోలేదా? ఎందుకు వదులుకున్నాడు? ఎందుకంటే ఒక తెలుగువాడు మంచి పదవిలో ఉంటే అది తెలుగు జాతికే ఖ్యాతి అనుకున్నారు కాబట్టే కదా వదులుకోగలిగారు. మరి ఈరోజు తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ ఎందుకలా ఆలోచించటం లేదు? అంటే ఈరోజు తెలుగు జాతి కంటే బీజేపీ ఖ్యాతే మీకు ముఖ్యమా?
తెలుగు ఆత్మగౌరవం కంటే మోడీ ఆత్మగౌరవమే మీకు ముఖ్యమా? ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ఈరోజు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి ఒక తెలుగువాడు నిలబడితే వారికి సపోర్ట్ ఇయ్యరంట. నిస్సిగ్గుగా మాది మిత్రధర్మం, మిత్రపక్షం కాబట్టి మేము ఇవ్వము అని చెప్తున్నారు. పోనీ వైసీపీని తీసుకుందాం. వైసీపీ అయినా తెలుగువాడు, మీ సామాజిక వర్గానికి చెందినవాడు, మరి ఎందుకు మీరు మద్దతు ఇవ్వటం లేదు? ఒక్క కారణమైనా చెప్పారా? మోడీ గారి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం ప్రపంచం అంతటికీ తెలిసిన రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు కాబట్టి, బీజేపీ వ్యతిరేకించారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకులా అండగా నిలబడతారు అనుకున్న సామాజిక వర్గాలన్నీ ఇప్పటికి మోసపోయాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా? మోడీ గారు ఎప్పుడూ కానీ, అసలు బీజేపీ పార్టీ ఎప్పుడూ కానీ మతతత్వ రాజకీయాలు చేయలేదా? మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ పార్టీ పక్షాన ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా నిలబడ్డారు అంటే దానికి కారణం మోడీ గారి దత్తపుత్రుడనే కదా. ఒకవైపు ఏమో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు, మిత్రపక్షం అంటున్నారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు అంటే మరి మీదేమనాలి? అక్రమ పొత్తు అనాలి కదా. మీరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా మోడీ గారికే, ఎన్డీఏ అభ్యర్థికే మీరు మద్దతు ఇస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందిన వారు కాదు. అవతల బీజేపీ వాడు అభ్యర్థి నిలబెట్టిన ఎన్డీఏ అభ్యర్థి ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాడు. ఆర్ఎస్ఎస్ తరపున నిలబడిన వాడు, ఉన్నవాడు. ఆర్ఎస్ఎస్ నుంచి వాళ్ళు ఒక మనిషిని నిలబెడితే ఇంకో పక్క సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీకి చెందినవాడు కాదు. ఎన్నో అద్భుతమైన జడ్జ్మెంట్లు గిరిజనుల కోసం కూడా నిలబడిన వాడు. అలాంటి వాడు, తెలుగువాడు, మీ సామాజిక వర్గానికి చెందినవాడు. మరి మీరు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదో ఒక్క క్లారిఫికేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు